హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. ప్రతి ఒక్కరికి మార్నింగే లేచి పనులన్నీ పూర్తి చేసుకోవాలని అనుకుంటాము. కొంచెం మనకు టైం లేట్ అయ్యిందంటే పని ఎక్కడికే వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం ముందు రోజే అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈరోజైతే నేను పొద్దున్నే శుక్రవారం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని బయట కూడా తుడిచిన తర్వాత ఇలా గడపకు ముగ్గు పెట్టేసి బయట కూడా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని అయితే కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేసి పక్కనే ఒకటి హైప్ బటన్ ఇస్తున్నారు కొత్తగా. ప్లీజ్ అక్కడ ఒక హైప్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ముగ్గు పెడుతున్నాను కదా, బయట ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మా గల్లీ చిన్న ఉంటుంది. అసలు నిజం చెప్తున్నా, ఇట్లా మీకు కూడా ఎవరికైనా ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారా? నేను ఎప్పుడు అనుకుంటా పెద్దగా ఉండాలా, మంచిగా ముగ్గు పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటేనే ఏదైనా మనకు కొంచెం చేయడానికి బాగుంటుంది కదా. సో మాకైతే చాలా చిన్నగా ఉంటుంది, అది చేసుకుందామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించకుండా ఉంటుంది. అయినా కానీ ఇంకా చేసుకోవాలి, తప్పదు. ఫ్రైడే రోజు మనకి ఇంకా ముందర గడప క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అట్లా అని చెప్పేసి నేను ముందుగానే లేచి అన్ని క్లీన్ చేసుకున్నా. సో ముందు రోజు అయితే నైట్ నేను అన్నీ క్లీన్ చేసుకున్నా. సో నైట్ వ్లాగ్ కూడా నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను తప్పకుండా. సో ముందు రోజు నేను ఇట్లా అన్ని రాగి చెంబు కానీ కుందులు కానీ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా. కానీ మళ్ళీ ఒకసారి పొద్దున్న లేచిన తర్వాత కూడా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు దీపం పెట్టేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది కదా. సో ఇంకా వంట స్టార్ట్ చేయకముందే ఫస్ట్ కుందులు, రాగి చెంబు అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకున్నా ఫోటోల దగ్గర. ఎందుకంటే నేను ఫస్టే దీపం పెడదాం అనుకున్నా, కానీ ప్రసాదాలు ప్రిపేర్ చేయాలా. ఈరోజు శుక్రవారం అమ్మవారికి కొన్ని శనగలు నైట్ నానబెట్టిన కదా, సో వాటిని నేను ఈరోజు పెడదాం అనుకున్నాను. సో అందువల్ల నేను ఇంకా ముందు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నైట్ నేను ఇలా నానబెట్టినా కదా వైట్ చెన్నా దాల్ని, వాటిని ముందు ప్రసాదం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రసాదానికి అలాగే పిల్లలకి కూడా నేను స్నాక్స్కి అయితే ఇవే పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా పిల్లలకు మళ్ళీ స్నాక్స్ నేను సపరేట్ ఎప్పుడు ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటైతే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్కు ఖచ్చితంగా ఇస్తా. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయించి పంపుతా. ఆల్రెడీ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో ఒకటైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చెయ్యని, ఖచ్చితంగా 90% అయితే పిల్లలకి ఇంట్లో చేయించి పంపుతా. చెయ్యని రోజు ఏదన్నా ఉంటే మ్యాగీ కానీ లేదంటే బయటన్నా తెప్పిస్తా, లేదంటే రైస్ ఉంటే రైస్ అన్న పెడతా. కానీ ఖాళీగా అయితే అస్సలు పంపను వాళ్ళని నేను. సో ఇక్కడ నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కు ప్లస్ దీనికి ఇంకా వాళ్ళకు అంటే స్నాక్స్ కూడా బాక్స్కి తీసుకెళ్ళాలి కాబట్టి ముందుగానే ఇట్లా నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ మిర్చి కానీ ఏం వేయట్లేదు. ఎందుకంటే మనం ప్రసాదానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆనియన్ వాడద్దు అంటారు కదా, అందువల్ల నేనైతే ఇంకా ఆనియన్ వాడట్లేదు ఇక్కడ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కు ఉప్మా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా, రవ్వ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఒక్కోసారి నాకైతే ఇడ్లీ రవ్వకు ఉప్మా రవ్వకు అస్సలు తేడా లేకుండా ఉంటుంది. అంటే అర్థం కాదు, ఇడ్లీ రవ్వనా ఉప్మా రవ్వనా. ఇక్కడ కూడా నేను అదే చెక్ చేస్తున్నా, ఇది ఏంది ఇడ్లీ రవ్వనా ఇంతకు ఉప్మా రవ్వనా అని చెప్పేసి. చూసిన తర్వాత మళ్ళీ అది ఇడ్లీ రవ్వ ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ వేరే బాక్స్ అన్న తీసుకుందామని చెప్పేసి చూసిన. ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత ఇంకా నేను చిన్న దాల్నంలో వేయకముందే కొంచెం ముందుగా కుక్కర్లో పప్పు కూడా పెట్టేద్దామని చెప్పేసి పప్పు పెట్టేస్తున్నాను. ఎందుకంటే మా ఆయనకు కూడా లంచ్ బాక్స్ కావాలి కదా. సో ఇక్కడ బాక్స్ కావాలి, ఇక్కడ నా పనులు కావాలి, పిల్లల కోసం కూడా కావాలి, ప్లస్ పూజ కావాలి. ఇన్ని ఒక్కటే సరికి హడావిడిగా ఇంకా పూజ నేను పొద్దున చేద్దామని ఎంత తొందరగా లేచినా కూడా నేను అనుకున్న టైంకి అయితే నేను పూజ చేయలేకపోయినా. మళ్ళీ పిల్లలు అందరినీ రెడీ చేసి వాళ్ళకి బాక్సులు పెట్టించి, అంటే పిల్లలకైతే అప్పుడేం బాక్సులు పెట్టాను, స్కూల్కి లంచ్ టైంకి అయితే బాక్సులు పెడతాను ఓన్లీ. సో ఇక్కడ మా ఆయనకు ఒక్కడికి బాక్స్ కావాలి కాబట్టి, సో ఆయన బాక్స్ కోసం అని నేను కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ముందుగానే వేరే కర్రీస్ అనుకో కొంచెం లేట్ అవుతుంది ఈ పూజ టైంలో. ఎందుకంటే వినాయకుడికి కూడా నేను పూజ చేసుకోవాలి కాబట్టి. సో రెండు ఒకటేసారి కాబట్టి ఇంకా ఈ పప్పు వేసినాం అనుకో కుక్కర్లో అయితే అదే టక్కన అయిపోతుంది. ఇంకా మనకు సిలిండర్ దగ్గర పని ఉంటుంది కాబట్టి అట్లా అని చెప్పేసి పప్పును చూజ్ చేసుకున్నాను నేనైతే. సో ఇక్కడైతే ఇంకా శనగలు డైరెక్ట్ వేస్తున్నా చూడండి. కొంచెం మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఓన్లీ సాల్ట్, ఉప్పు
కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ వేయాలి. చాలా టేస్ట్ ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అమ్మవారికి మన ఇష్టం, మనం కొన్ని పచ్చి అన్న పెట్టొచ్చు, లేదంటే కొన్ని ఇట్లా రోస్ట్ చేసి కూడా పెట్టొచ్చు. ఎట్లా పెట్టినా కూడా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా చేస్తే ఏదైనా కానీ అమ్మ స్వీకరిస్తుంది అని అంటారు కదా. సో నేనైతే ఇష్టంగానే చేస్తున్నా కాబట్టి నాకు నచ్చిన విధంగా చేస్తాను. నేను ఖచ్చితంగా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే కొన్ని తెలిసినవి అయితే ఇప్పుడు ఆనియన్ వేయద్దు, వెల్లుల్లి వాడద్దు ఇట్లా అంటారు కాబట్టి వాటిని మాత్రం కొంచెం అవాయిడ్ చేసన్నా కానీ నచ్చినట్టుగా చేసి పెడతా. ఎందుకంటే దీన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాతనే మిగిలిన పిల్లలు కూడా భగవంతుడితో సమానం అంటారు కదా. సో వాళ్ళకు కూడా నేను ప్రసాదం పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టేస్తా కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా పప్పు కూడా పెట్టేసి అందులోనే అన్నీ వేసేసిన, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా పసుపు, సాల్ట్. ఇంకా నేను మళ్ళీ దాని గురించి ఇంకా ఏం చేసుకోకుండా రిస్క్ తీసుకోకుండా మళ్ళీ పప్పు అయిన తర్వాత పోపు వేసేసి పక్కన పెట్టేసి అట్లనే కొంచెం రైస్ కూడా పెట్టేసిన. ఇక సో బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తానన్నా కదా, బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేయాలి, పిండి కలిపి పెట్టేసిన కొంచెం ముద్ద పిల్లలకి ఇంకా చపాతీలాగా చేసిద్దామని చెప్పేసి. సో ఎందుకంటే పిల్లలు తినరు, వాళ్ళు మార్నింగ్ రైస్ రేర్ టైంలో తింటారు వాళ్ళు. మా పిల్లలు అయితే చాలా రేర్ టైంలో తింటారు. ఇంకా రైస్ అయ్యింది, ఒక సైడు పప్పు, ఇంకో సైడు ఇక్కడ వచ్చేసి చెనదాలు అయితే మనకు రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయ్యే వరకు ఇంకా దాన్ని వేడి చేసి మంచి దగ్గరికి రోస్ట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి నేను నైటే మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నా కదా, ఎంత నీట్గా ఉంది. మనకు నైట్ క్లీన్ చేసుకుంటే ఇట్లా పొద్దున లేచిన తర్వాత వర్క్ అనేది హడావిడి ఉండదు అస్సలు మనకు. ఎందుకంటే మనము కొంచెం డిలే చేసి నైట్ పొద్దున్న లేచి తోముకుందాంలే అని అనుకున్నాం అనుకో, పొద్దున మనకు వంట రూమ్లోకి వస్తే చికాకు అనిపిస్తుంది. వంట రూమ్లోకి రాగానే మనకు చికాకు అనిపించకుండా ఉండాలంటే మనం నైట్ పనులు నైటు, మార్నింగ్ వర్క్ మార్నింగ్, డే పని డే, అట్లా ఎప్పటికప్పుడు ఇంట్లోనే కదా మనం ఉండేది. సో చేసుకోవడానికి మనము ఇష్టపడాలి కానీ ఎంత పనైనా చేయగలుగుతాం. సో ఇక్కడైతే ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లలు లేసేసి వచ్చిండ్రు. నేను ఇంకా వంటలు అయిపోతున్నాయి కదా, పూజ చేద్దాం అనేసరికి పాప లేసి వచ్చింది. మా చిట్టి తల్లి బ్రష్ వేసుకొని వచ్చి కూర్చున్నది. ఆమె వచ్చింది, ఇంకా ఆమె లేచింది కదా అని చెప్పేసి చిన్నోని కూడా లేపిన. వాడైతే లేచి ఈరోజు నిద్రల నుంచి ఏడుస్తున్నాడు. నైట్ కొంచెం లేట్ అయ్యింది, ఇంకా నన్ను కొడుతున్నాడు, వద్దు నేను లేవను, నాకు నిద్ర సరిపోలేదని చాలా సతాయించింది కొద్దిసేపు. అయితే అయినా కానీ ఇక తప్పదని కొంచెం బెదిరించి ఇంకా దించిన తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేస్తుండే వాళ్ళ డాడీ. అక్కడ వాళ్ళకు ఇంకా రెడీ చేసే లోపల నేనైతే ఇక్కడ వాళ్ళకు స్నాక్స్, వాటరు అన్నీ కట్టేసి పెట్టిన. చూడండి ఎందుకో కెమెరా కొంచెము ఒక్కొక్కసారి బ్లర్ అవుతుంది నా కెమెరా. ఇంకా పప్పు కూడా చూడండి మొత్తం రుద్దిన తర్వాత మరిగిస్తున్నాను. సో మీరు కూడా ఇంతే హడావిడిగా చేసుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పొద్దున నిజంగా స్కూల్కి వెళ్ళే టైము, ఆఫీస్కి వెళ్ళే టైం ఒకేసారి ఉంటే మాత్రం చాలా హడావిడి ఉంటుంది కదా. సో పిల్లలకైతే లిక్విడ్ కాకుండా కొంచెం ఇలా పప్పులాగా తీసిన చపాతీలోకి, వాళ్ళకి అదే ఇష్టపడతారు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు కొంచెం లిక్విడ్ తినాలంటే ఇష్టపడరు. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మళ్ళీ లిక్విడ్ రైసే పెడతాను. వాళ్ళు వేసి ఫ్రెష్ అయ్యి వచ్చింది చూడండి. సో ఇక ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది. 12కి కరెక్ట్ అంటే 11:40 అట్లా అవుతుంది. వాళ్ళకు లంచ్కి నేను ఇక్కడ రైస్ మొత్తం ప్రిపేర్ చేసి పెడుతున్నా చూడండి. అంటే నేను కలిపి పెడతా బాక్సులు కాబట్టి మార్నింగ్ అయితే వాళ్ళకు అస్సలు ఇవ్వను. మార్నింగ్ ఇవ్వకుండా మధ్యాహ్నం టైంకు 12 o'clock వెళ్ళి ఇచ్చేసి వస్తారు. రెగ్యులర్గా అయితే అదే రొటీన్ లైఫ్ రెగ్యులర్గా సేమ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకు లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను కూడా లంచ్ చేస్తాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత అంటే 12:30కే తింటావా అక్క అని మీరు అనుకోవచ్చు. అవును, నేను 12:30కే తింటా, 12:31కే. అంటే మార్నింగ్ ఒక్కోసారి నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది, నేను తినను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తాను. రేర్ టైం నేను బ్రేక్ఫాస్ట్ తినడం అనేది కూడా. సో అక్కడ స్కిప్ అయింది కాబట్టి ఇక్కడ నేను 12:30కి లంచ్ చేస్తున్నా. ఇంకా లంచ్ చేసేసి పాపకు బాక్స్, అలానే బాబుకు ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకు బాక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళకు ఇద్దరికి నేను వెళ్ళి స్కూల్ కాడ ఇచ్చేసి రావాలి. సో ఎవ్రీ డే ఇదే ఉంటుంది లైఫ్ రొటీన్ అనేది. ఒక హౌస్ వైఫ్గా ఉండడము, మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇప్పుడు ఇన్ని పనులు చేస్తాం కదా, ప్రతి ఒక్కరు చేస్తారు ఇవన్నీ, నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ఉమెన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. సో కానీ మనల్ని ఎవ్వరు గుర్తించరు, నాకు అదే బాధ. ఎందుకంటే అరే మనం ఇన్ని చేసినా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటారు. వాళ్ళు ఒక డ్యూటీ చేసి రాగానే సరే వాళ్ళు సంపాదిస్తున్నారు కాదు అని నేను అనను, కానీ ఇప్పుడు మనకు కూడా
ఒకవేళ మనలాగా అన్ని పనులు చేసుకుంటూ సంపాదించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అంటే సిచ్యువేషన్ పాసిబుల్ అయిన వాళ్ళు కొందరు అట్లా కూడా ఉంటారు కదా! సో, అట్లా. సో, ఇంక వాళ్ళకైతే ఎవరి బాక్సులు వాళ్ళకి. ఇగ చిన్నోడిదైతే రెడ్‌కు రెడ్ నాప్కిన్ వాడికి, పాపకు కృష్ణ కలర్ ఉంది కదా! సో, పాపకు. పాపకైతే నాప్కిన్ డిఫరెంట్. నాప్కిన్స్ కూడా వాళ్ళు ఎవరిది వాళ్ళే చూజ్ చేసుకుంటారు ముందుగానే. ఎవరి కలర్స్ వాళ్ళకి. బ్యాగ్స్ కూడా ఏది కూడా ఇట్లా ఒకరికొకరికి వేరు వేరు అన్నవి కాకుండా ఇద్దరికి ఈక్వల్‌గా సేమ్ ఉండాలా, కలర్స్ వేరు ఉండాలి. వాళ్ళకి చూజ్ చేసుకున్న కలర్ మాత్రం ఇస్తా. కానీ డిజైన్స్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం నేను చెప్పిందే తీసుకోవాలని చెప్తా. ఎందుకంటే పిల్లలను చిన్నప్పటి నుంచి మనం గారాబంగా పెంచడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను తెలిసిన విధంగా నేను ఎట్లా పెరిగినో వాళ్ళు కూడా అదే విధంగా పెరగాలని నేను చూస్తాను. ఎందుకంటే రేపటి రోజు ఏదైనా మంచైనా చెడైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకునే విధంగానే ఉండాలి మన పిల్లలు. మన పిల్లలను మనము గారాబంగా తర్వాత వాళ్ళే ఇబ్బంది పడతారు. అందుకే నేను ఎక్కువ వాళ్ళ మీద ఇట్లా గారాబంగా చూసుకోను. సో, ఇక్కడైతే ఇంక వాళ్ళకి బాక్సులు తీసుకెళ్ళి స్కూల్ దగ్గర ఇక్కడ బాక్సులు అయితే పెట్టేశాను చూడండి. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి స్టెప్స్ మీద పెడితే ఆయా వచ్చేసి తీసుకెళ్తుంది. ఇంకా పెట్టేసి వచ్చిన తర్వాత మిగతా పని కంప్లీట్ చేసుకో. నచ్చితే